హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మైండ్ తెలుగు. మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఈఎంఐ. 1,50,000 పెట్టి ఒక ఫోన్ కొనాలంటే మన మనసు ఒప్పుకోదు కదా, భయం వేస్తుంది. కానీ అదే నెలకి 4,999 రూపాయలు ఈఎంఐ అంటే మాత్రం వెంటనే ఈజీ అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ ఫోన్ ధర మారలేదు, కానీ మనం మెదడు ఆలోచించే విధానం మాత్రం పూర్తిగా మారిపోతుంది ఈఎంఐ అనే మాట వినగా. ఉదాహరణకి మనం ఒక మాల్లో నడుస్తున్నాం, ఒక పెద్ద టీవీ చూసాం, డిస్ప్లే కూడా సూపర్ గా ఉంది. అప్పుడే మనం వెనక నుంచి ఒక సేల్స్ పర్సన్ వస్తాడు. సార్, మొత్తం ఖర్చు గురించి ఆలోచించకండి, నెలకు కేవలం 3,200 కడితే చాలు అని చెప్తాడు. అంతే, మన మెదడు వెంటనే ఆలోచించేస్తుంది 3,200 కదా, కట్టేయచ్చులే అని. కానీ ఇక్కడే అసలైన పని స్టార్ట్ అవుతుంది. ఆ కంపెనీలకు తెలుసు 1,50,000 అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద భారం అని. అందుకే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంట్రెస్ట్ తో కలిపి మన దగ్గర నుంచి పెద్దగా వసూలు చేస్తారు. వాళ్ళు మన ఖర్చును తగ్గించట్లేదు, ఆ ఖర్చు వల్ల మనకు కలిగే బాధను తగ్గిస్తున్నారు. తద్వారా వాళ్ళ ప్రొడక్ట్ ని అమ్ముకుంటున్నారు. మన భవిష్యత్ ఆదాయం మీద నమ్మకం. ఈఎంఐ తీసుకునేప్పుడు మనం ఏమనుకుంటాం, వచ్చే నెల జీతం వస్తుంది లేదా బోనస్ అయి వస్తుంది, సో మనం ఈఎంఐని మేనేజ్ చేయగలం అని మనం అట్లా అనుకుని ఉంటాం. కానీ భవిష్యత్ ఆదాయానికి గ్యారంటీ లేదు. కానీ ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత మాత్రం మనకు ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్ల క్రితం మీ జీతం ఎంత? అప్పట్లో అది చాలా అనిపించేది కదా, మరి ఇప్పుడు ఎందుకు సరిపోవట్లేదు? ఎందుకంటే మన జీవన శైలి పెరిగిపోయింది. ఈ ఈఎంఐలు మన అవసరాలను తీర్చట్లేదు, మన కోరికలను మాత్రమే పెద్దవి చేస్తున్నాయి. మనం ఎప్పుడు నెలకు ఎంత కట్టాలి అని అడుగుతాం, కానీ మొత్తం ఎంత వడ్డీతో కలిపి కడుతున్నాను అని ఎప్పుడు ఆలోచించాం. చివరిగా ఒక మాట, ఈఎంఐ అంటే మన ఆర్థిక స్వేచ్ఛలో కొంత భాగాన్ని వదులుకోవటమే. జీతం వచ్చిన రోజే ఆ డబ్బు ఎక్కడికి వెళ్లాలో ముందే డిసైడ్ అయి ఉంటే మనం సంపాదించే డబ్బులో దానిపైన మనకు అధికారం లేనట్టే. ఒక చిన్న రూల్. మరోసారి ఈఎంఐ తీసుకోవాలనిపిస్తే మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం, ఈ వస్తువుని నేను ఈఎంఐ లేకుండా ఇప్పుడే క్యాష్ కట్టి కొనగలనా? జవాబు అవునైతే మాత్రం మనం ఆరాంగా తీసుకోవచ్చు, కానీ జవాబు కాదు అని వస్తే మాత్రం దాని అవసరం మనకి ఇప్పుడే లేదని. ఈఎంఐ మన శత్రువు కాదు, కానీ మనం ఆలోచించుకుంటే తీసుకునే నిర్ణయమే మన అసలైన శత్రువు. డబ్బు కోసం మనం పనిచేయటం కాదు, మన డబ్బు మన కోసం పనిచేయాలి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆర్థిక స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉంది. మా కంటెంట్ కనుక నచ్చితే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.